నమస్కారం ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ఉద్యాన శోభ కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ గార్డెనింగ్ ఎక్స్పర్ట్ లలితశ్రీ గారు. ఇవాళ గార్డెనింగ్ కి సంబంధించి ఏం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇవాళ మా సకులకు గార్డెనింగ్ కి సంబంధించి ఏం తెలియజేస్తున్నారు? ఈ రోజు మనం ట్విస్టెడ్ ట్రంక్ స్టైల్ గురించి తెలుసుకుందాం పుష్ప. ఇక్కడ మనం ఒక బోగన్విల్లా ప్లాంట్ చూస్తున్నాం. ట్విస్టెడ్ ట్రంక్ స్టైల్ అంటేనే ఆ నేమే సజెస్ట్ చేస్తుంది, మనకు ఆ పేరులోనే ఉంది ట్విస్టెడ్ ట్రంక్. అంటే ఆ ట్రంక్ని చిన్నగా ఉన్నప్పుడు, లేతగా ఉన్నప్పుడు, టెండర్గా ఉన్నప్పుడు ఎలా మోల్డ్ చేసుకోగలం. దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్విస్టెడ్ ట్రంక్. అంటే నేచర్లో ఇవి ఎలా ఫామ్ అవుతాయి. ట్విస్టెడ్ ట్రంక్ అనేది నేచర్లో ఎలా ఫామ్ అవుతుంది, సమ్ స్లోప్ ఉన్న చాట ట్విస్ట్గా కిందకు వచ్చి పైకి వచ్చి కిందకు వచ్చి, అంటే గ్రావిటేషనల్ పుల్, అంటే భూమి లాగుతున్నప్పుడు గ్రావిటేషనల్ పుల్ అంటే అలా డిపిక్ట్ చేస్తుంది అన్నమాట. కొన్ని కిందకి, కొన్ని పైనకి, కొన్ని కిందకి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్విస్టెడ్ ట్రంక్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఒక ట్విస్టెడ్ ట్రంక్ చూస్తున్నాం, బోగన్విల్లా. ఇది కట్ ఫ్లవర్ బోగన్విల్లా అనమాట. అంటే మీరు చూస్తే మనం పెటల్ నిండుగా లేదు, అవును, చిన్న చిన్నగా కట్ చేసినట్టు ఒక్కొక్క పెటల్ని, అంటే మనం ఆ పువ్వులోనే ఆ పెటల్ని కట్ చేసినట్టు వస్తుంది. ఇది ఒక కొత్త వెరైటీ అనమాట బోగన్విల్లాలో, కట్ ఫ్లవర్ బోగన్విల్లా అనమాట. అంటే మనం ఈ ట్విస్టెడ్ ట్రంక్ స్టైల్లో ఫ్లవరింగ్ వెరైటీస్ చేసుకోవచ్చు, ఫ్రూటింగ్ వెరైటీస్ కూడా చేసుకోవచ్చు. ట్విస్టెడ్ ట్రంక్ స్టైల్లో అంటే ఇదే చేసుకోవాలి, ఇది చేసుకోకూడదు అని లేదనమాట. ఏదైతే మోల్డబుల్, అంటే మెయిన్గా మన కాన్సెప్ట్ ఏంటి, మోల్డ్ అవ్వాలి. చిన్నగా లేతగా ఉన్నప్పుడు, అంటే టెండర్గా ఉన్నప్పుడు, అంటే లావు నిజంగా కూడా ఇంత లావు మనం ఎటు మోల్డ్ చేయలేము, బెండ్ చేయలేము. బెండ్ కాదు, అంత లావు ఉన్న దాన్ని. దీని ఏజ్ ఎంత ఉందో గెస్ చేయగలరా మీరు? 8 years మ్యామ్. కరెక్ట్ గా చెప్పారు పుష్ప. ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అయ్యి మీరు చాలా కరెక్ట్ గా చెప్పారనమాట. 8 years old ప్లాంట్ ని, బాన్సాయిని, బోగన్విల్లా బాన్సాయిని మనం బెండ్ చేయలేరు. మనం అంటాం కదా, ఇప్పుడు చిన్నపిల్లల్ని అయితే మనం అంటాం కదా, ఇది మానైపోయింది. 8 years old ప్లాంట్ అంటే మనకి నేచర్ లో చూస్తే 8 సంవత్సరాలు పెరిగిన చెట్టు అంటే ఇంతలా మొదలయ్యి బాగా పైకి వెళ్ళిపోతుంది. ఇది మనం రెస్ట్రిక్ట్ చేసాం కాబట్టి దాన్ని ఇక్కడ దాకా ఇలా వచ్చి ఇక్కడ రెస్ట్రిక్ట్ చేసాం, ఇక్కడ కట్ చేసాం. ఇక్కడ కట్ చేసాం కాబట్టి మనకి కట్టు కూడా కనపడుతుంది చూడండి. ఆ కట్టు కట్ చేసినందుకు అక్కడ రెస్ట్రిక్ట్ అయిపోయింది. లేతే ఇది ఎంత నేచర్ లో ఎంత పెద్దగా వెళ్ళిపోతాయో, మనం వాటిని కట్ చేయకుండా వదిలిపెడితే అలా కూడా పెద్దగా పెరిగిపోతాయి. ఇవన్నీ 8 feet 9 feet దాకా వెళ్ళిపోయే బోగన్విల్లాస్ అనమాట. ఫస్ట్ క్రీపర్ గా పెరిగి, అంటే ఒక క్రీపర్ లాగా పెరిగి, అంటే బోగన్విల్లాస్ బేసిక్ టెండెన్సీస్ క్రీపర్ తర్వాత లావు మొదలవుతుంది. లావు మొదలైపోయి మనకి ఏదో గోడ ఏ వాల్ దగ్గర ఉంటే గనక పెద్దగా ఒక బుషీగా తయారవుతుంది. సో ఏ ప్లాంట్ అయినా మనం ట్విస్టెడ్ ట్రంక్ చేయాలంటే చిన్నగా ఉన్నప్పుడే మోల్డ్ చేయాలి. మ్యామ్, బోగన్విల్లా కాకుండా ఇంకా ఏమేం చేసుకోవచ్చు ఈ స్టైల్లో మనం? ఇది ఫ్లవరింగ్ వెరైటీ చూస్తున్నాం. అంటే మనం మెయిన్గా ఈరోజు మనం ఇది డిపిక్ట్ చేసి దీని మీద ఒక షో చేస్తున్నాం అంటే ఫ్లవర్స్ ఉన్న వాళ్ళనే. అవును. లేకపోతే మనం పండ్ల వెరైటీ కూడా చేసుకోవచ్చు. మనం ఇంకో పండ్ల వెరైటీ కూడా మీరు ఎట్లా అడుగుతున్నారు కాబట్టి ఇంకో పండ్ల వెరైటీ మీద కూడా నేను చూపిస్తాను, ట్విస్టెడ్ ట్రంక్ స్టైల్. ఓకే మ్యామ్, తప్పకుండా. చూడండి పుష్ప, ఈరోజు మనం ఇక్కడ ఒక చీమ చింతకాయ, అంటే మన ఫ్రూటింగ్ వెరైటీస్ లో పండ్ల వెరైటీలో ఏది చేసుకోవచ్చు. పండ్ల వెరైటీ ట్విస్టెడ్ ట్రంక్ స్టైల్ చూస్తున్నాం, చీమచింత. ఓకే, చాలా చక్కగా ఉంది. ఎంత బాగా మీరు మనం పేరు చెప్పుకున్నట్టు ట్విస్టెడ్ ట్రంక్ అన్నాము, చాలా ట్విస్ట్లు వచ్చాయి ఇందులో, చాలా అలా మళ్ళీ బెండ్ అయింది కూడా. ఎక్సలెంట్ గా ఉంది మ్యామ్. అసలు దీన్ని, అంటే దీని ఏజ్ ఎంత, ఎలా ఇలా ట్విస్ట్ అయింది? ఇది దీనికి ఓన్లీ 5 to 6 years ఉంటుందండి. ఓకే, అంటే చిన్నగా ఉన్నప్పుడు మనం ఇంత ముందు బోగన్విల్లా చూస్తున్నాం, బాగా మొదలు లావైంది. అవును. ఇది చిన్నగా ఉన్నప్పుడు ఇన్న బెండ్స్ ఇచ్చుకుంటూ మనకి ఇంకా ఘాట్లు కనపడుతున్నాయి, అక్కడక్కడ పించేసేసినవి, కట్ చేసేసినవి కూడా కనపడుతున్నాయి. అవును. ఈ వైరింగ్ కూడా మనం కొంచెం వైరింగ్ చేసుకునే ఉన్నాము. అంటే ఇది ఇట్లా డ్రూప్ అవుతుంది. దీని స్టైల్ ఇక్కడ మనం చేసుకునే వైరింగే మనం అలా అన్ని ట్విస్ట్లు ఇచ్చుకున్నాం. అవును. ఏదైనా మనం విత్ ది హెల్ప్ ఆఫ్ అల్యూమినియం వైర్, వైర్ తోనే మనం బాన్సైడ్ ఒక షేప్ చేసుకోవటం, కానీ మనకి ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్. ఇప్పుడు చేతిలో ఒక క్రయాన్ ఉందనుకోండి, ఒక పెన్సిల్ ఉందనుకోండి, మనకు గీయాలంటే ఏనుగు గీస్తాము, క్యామిల్ గీయాలంటే క్యామిల్ కి ఇస్తాం. అలానే మనకి ఒక చేతిలో ఒక చెట్టు ఉంది, మనం దాన్ని ఒక ట్విస్టెడ్ ట్రంక్ స్టైల్ చేయాలనుకుంటున్నాం. ఆ ట్విస్ట్ ని మనం ఇచ్చుకుంటూ బాగా కర్వ్స్ ఇచ్చుకుంటూ, ఆ ట్విస్ట్ అన్ని ఉండి బాగా ఆకులన్నీ ఉండి, ఆకులు కూడా మనం ఉట్టి మీరు గమనించుకుంటే ఓన్లీ ఇది ఎపెక్స్, అంటే కార్నర్ లోనే ఇచ్చామన్నమాట. ఈ మొదల దగ్గర ఎక్కడ స్టార్టింగ్ నుంచి మనం ఎక్కడ ఇవ్వలేదు, లీఫ్ ఇవ్వలేదు అసలు. ఎందుకంటే ఆ క్యారెక్టరిస్టిక్ కనపడాలి. మనం ఆ ట్విస్ట్ ఇచ్చినట్టు కనపడాలి. ఈ ట్విస్టెడ్ స్టెమ్మే మనకు కనపడాలి. అవును, ఆ ట్విస్టెడ్
ట్రంక్ ట్విస్టెడ్ ట్రంక్ లైన్ ఎలా ఉండాలి అని మనం ఎప్పుడు ఎక్స్పోజ్ చేస్తూ ఉండాలి, విజిబిలిటీ ఉండాలి. ఈ భాగంలో ఎప్పుడు మనం ఆకులు రానియకూడదు. ఓకే, అట్లీస్ట్ ఒక 70% ఆఫ్ ది ప్లాంట్ షుడ్ బి విజిబుల్. అంటే వితౌట్ ఎనీ లీవ్స్ కానీ, ఆకులు లేకుండా, ఏం కొమ్మలు లేకుండా, చిగురు రానియకుండా, పూలు పండ్లు ఏవి రానియకుండా ఉండాలి. ఎందుకంటే నా ఎక్స్పోజర్ అంతా ఆ ట్విస్టెడ్ ట్రంక్ స్టైల్ అనమాట. దాని తర్వాత నేను ఆకులన్నీ తెప్పించుకుంటూ, పండ్లు వచ్చే సీజన్ అనమాట. పండ్లు వస్తాయి, బాగా మెచ్యూర్ అయినాక చింతకాయలు అంటాం మనం, మన ఊళ్ళల్లో బాగా తినేవాళ్ళు చిన్నప్పుడు. పైన అదేమో రెడ్ గా ఉండి లోపల వైట్ గా బ్లాక్ సీడ్ కూడా ఉంటుంది. మళ్ళీ ఆ విత్తనాలు వేస్తే మళ్ళీ కూడా చెట్లు వస్తుంటాయి అనమాట. ఎక్కువ పిట్టలు తిని ఈ చింతకాయ చెట్లు ఎలా మనకి ప్రాపగేట్ అవుతుంటాయి అంటే, ఆ పిట్టలు తిని మళ్ళీ అక్కడెక్కడ వేస్తున్నప్పుడే ఆ చెట్లన్నీ వస్తుంటాయి. అలా మనం కలెక్ట్ చేసుకుని ఇట్స్ ఫారెస్ట్ వెరైటీ. అవును, మన ఇండియన్ గా మనం ఒక నర్సరీలోకి వెళ్ళిపోయి చింతకాయ చెట్టు అంటే వాళ్ళు పల్లెల్లో దొరుకుతూ ఉంటాయి, కానీ అడవుల్లో కూడా చాలా దొరుకుతుంటాయి. కరెక్ట్ గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నర్సరీస్ లో. ఓకే, సో ఫారెస్ట్ ప్లాంట్ మనం బాగా అడవుల్లో పెరిగే ప్లాంట్, మామూలు నర్సరీస్ లో అమ్మేది కాదు. అలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో మీరు ఏదైనా ప్లాంట్ ప్రొక్యూర్ చేసుకొని తీసుకొచ్చుకొని దాన్ని ఎన్ని ట్విస్ట్ కావాలంటే చేసి ఆ స్లోప్ ఇచ్చుకుంటూ ఈ ఆకారాన్ని, ఈ క్యారెక్టరిస్టిక్ ని బాగా ఎక్స్పోజ్ చేయాలన్నమాట. ఓకే మ్యామ్, ఈ ప్లాంట్ కి 5 years అన్నారు మ్యామ్. మెయింటెనెన్స్ ఎలా చూసుకోవాలి? పూల వెరైటీ వచ్చేతలకి ఇంతకుముందు బోగన్విల్లా చూసాం కాబట్టి బోగన్విల్లాకి వారంలో 2 సార్లే నీళ్ళు పోయాలి. మనం ముందు నుంచి ఎప్పుడు నుంచి చెప్పుకుంటూ ఉంటాము, పూలు ఎక్కువ రావాలంటే వారంలో 2 సార్లే నీళ్ళు పోయాలి. 3 రోజులకు ఒకసారి నీళ్ళు పోస్తేనే దానికి ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది. గ్రోత్ కావాలంటే రోజుకు ఒకసారి నీళ్ళు పోయాలి బోగన్విల్లాకి. ఈ పండ్ల వెరైటీ మాత్రం రోజు నీళ్ళు పోయాలి. ఎందుకంటే ఇప్పుడు పండ్లు వచ్చే సీజన్, పండ్లు బాగా ఆకు అంతా ఫ్రెష్గా ఉంది, బాగా హెల్తీగా ఉంది ప్లాంట్. హెల్తీగా ఉన్నప్పుడు దాన్ని ముందే ఫీడ్ ఇచ్చేసి ఉంచుతాం. ఏదైతే పండ్లు వస్తున్నాయి అనుకుంటున్నామో ఒక 1-2 months బిఫోర్గా మనం ఫీడ్ ఇచ్చేసి దాన్ని బాగా హెల్తీగా చేస్తుంటాం. మ్యామ్, మనం ఒక ప్లాంట్ని సెలెక్ట్ చేసుకొని ఈ వెరైటీలో మనకు కావాలి అనుకుంటున్నాం, బట్ అలాగే పాట్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటారు? మన పాట్ సెలెక్షన్ కూడా మనకు ఆ ట్రంక్ లైన్స్ అనే విజిబిలిటీ బాగా వచ్చి యాడింగ్ టు ది పాట్ లాగా అనమాట. పాట్ మనం మామూలు ట్రేలుగా కాకుండా ఇలా కొంచెం ఆర్టిస్టిక్ పాట్ని, అంటే దీన్ని క్రొకడైల్ పాట్స్ అని కూడా అంటాం, మనం బోట్ పాట్స్ కూడా అంటాము. ఇది కొంచెం ఆర్టిస్టిక్గా చేసిన పాట్ హైలైట్ ది ట్రంక్ లైన్లో ఉన్న ఆర్టిస్టిక్ లుక్ని హైలైట్ చేయడానికి ఇలాంటి పాట్స్ తీసుకుంటాం. మీరు అన్నట్టు నిజంగానే ఈ ట్విస్టెడ్ ట్రంక్ లైన్ని మనకి హైలైట్ చేస్తూ ఈ పాట్ కూడా చాలా అందంగా ఉంది. అలా ఆ ప్లాంట్ అలా ఒక సైడ్కి వెళ్ళింది, ఇటు సైడ్ కూడా ఇలా పాట్ ఉండడం వల్ల చాలా అందం వచ్చింది. ఇవాల్టి కార్యక్రమంలో ఇంత మంచి వెరైటీని మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు మ్యామ్. ఇది ఇవాల్టి ఉద్యాన శోభ కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.